వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తిరంగా ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ విషయం తెలిసిందే. భారతదేశానికి మన ఆర్మీ చేస్తున్న సేవల మీద మరి ఎవరైతే మన దేశానికి అండగా నిలబడి ఉగ్రవాదంతో యుద్ధం చేస్తూ ప్రాణాలు అర్పించారో ఆర్మీ వీరులకు నివాళులు అర్పించుట, మరి సింధూర్ ఆపరేషన్ సక్సెస్ భారతదేశం ఐక్యతగా ఉన్న విషయం మీద ఈరోజు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ బాన్సువాడలో జరిగింది. ఆడియో మున్సిపల్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన కాశ్మీర్లో పహల్గాం దగ్గర జరిగినటువంటి మన ఆడబిడ్డల సింధూరాన్ని తొలగించిన దాని విషయంలో మన భారతదేశం, మన ప్రధాని గౌరవనీయులు మరి మోదీ గారు చేసినటువంటి సాహసం ఈరోజు అన్ని పార్టీలు కూడా దాన్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే భారతదేశం అంటే ఏందో ఒక్కసారి చూపించినటువంటి ఘనత మన భారతదేశాన్ని. మరి ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కుల మతాలకు అతీతంగా ఈరోజు మన భారతదేశాన్ని ఐక్యత చాటుతుందంటే ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే సింధూర్ ఆపరేషన్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మనోధైర్యాలు పెరిగినాయి. ఆ మనోధైర్యాలతోటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు మన భారతదేశం ఒకటే చేసింది, ఉగ్రవాదాన్ని నశించేటటువంటి కార్యక్రమం చేసింది తప్ప మరి పాకిస్తాన్ తోటి యుద్ధం చేయడానికి మన భారతదేశం ఎన్నడూ కూడా అమాయక ప్రజల ప్రాణాలు తీయడానికి సిద్ధం లేదని చెప్పి